వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. నేను మీ సుమలత. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పలువురు మైనారిటీ నేతలతో కలిసి ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఎండి తాజుద్దీన్ మాట్లాడుతూ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన మాజీ మేయర్ సునీల్ రావు ఈడీ, సిబిఐ దాడుల నుండి తప్పించుకోవడానికే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని విమర్శించారు. అవినీతి నేతలను పార్టీలో చేర్చుకోవడం బీజేపీకి అజెండాగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రతిరోజు ముస్లిం, ఎంఐఎం నేతలపై విషం కక్కే బీజేపీ నేతలు నిన్న ఎంఐఎం నేతలతో సన్మానాలు ఎలా చేయించుకున్నారని ప్రశ్నించారు. మాజీ మేయర్ సునీల్ రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం వల్ల వాస్తవాలు బయటపడ్డాయని అన్నారు. సునీల్ రావు అక్రమ ఆస్తులపై, నగరపాలక సంస్థ అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతామని మహమ్మద్ తాజుద్దీన్ పేర్కొన్నారు. చల్లుకుంటూ దొంగలు కలిసి ఊర్లు పంచుకునే విధంగా వీళ్ళు చేసుకుంటున్న దీనికి మేము మైనార్టీ సెల్ తరఫున ఈ సిబిసిఐడికి మరియు హోంమంత్రి సీఎం గారి రేవంత్ రెడ్డికి వీరిపై కంప్లైంట్ చేయడం జరుగుతుంది. గతంలో వీరి అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. మాజీ మేయర్ దాదాపు సుందరకిరణగా స్మార్ట్ సిటీ వర్కులతో కాంట్రాక్టర్ల ద్వారా 2-3 కోట్ల భవంతిని కట్టి అతను గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉండే తనకి టీఆర్ఎస్కి వెళ్ళి బీజేపీలకు వచ్చిండు. పార్టీలు చేసేసుకుంటా అతని అవినీతి చేసుకుంటూ కోట్లు సంపాదించుకుంటూ ఇప్పుడు నెక్స్ట్ ఏ పార్టీల అధికారం ఉంటే ఆ పార్టీ విధంగా వివరిస్తున్న సునీల్ రావును మరియు గంగుల కమలాకర్ గారిని సిబిసిఐడి విచారించి వీరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మైనార్టీ సెల్ పక్షాన కోరుచున్నాను. మరియు వీరేగాక బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం అవినీతిమయమై 10 సంవత్సరాల నుండి వీరు మొత్తం బడ్జెట్ను నాశనం చేసి లో బడ్జెట్ దాదాపు 5 లక్షల కోట్లు లో బడ్జెట్ చేసి పోతే ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కానీ మా ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు గారు పాపం వాళ్ళు ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయితే వాళ్ళు 2-3 నెలలు ఈ విదేశీ పర్యటనలో పెట్టుబడులతో విదేశీ కంపెనీ రప్పించడానికి చాలా కష్టపడుతుంటే కేటీఆర్ ప్రభుత్వం వీళ్ళు ఉన్నప్పుడు దోచుకోవడానికే తప్ప విదేశాలకు పోయి తప్పించే అభివృద్ధి గురించి ఏ రోజు వీళ్ళు ఈ దాఖలా లేవు. ఇంకోటి కవిత కూడా దుబాయ్లో బుర్జ్ ఖలీఫాతో కోట్ల సంపాదించి ఫ్లాట్ కొన్నారు. వీరు మొత్తం అవినీతిమయం చేసి ఈ లో బడ్జెట్ చేసి ఇలాంటి అవినీతి వారిపై చట్టమైన చర్యలు తీసుకోవాలని మేము మైనార్టీ సెల్ ద్వారా కోరుచున్నాము. మరియు ఈ మొన్న టీఆర్ఎస్ వాళ్ళు సునీల్ రావు చీమల పుట్ట పాము పోయిందంటున్నారు. అరే ఆ చీమల పుట్టకి పాము ఎందుకు రాయించారు మీరు? ఎందరు సీనియర్లు ఉన్నా సుతా మీరు సునీల్ రావుకి ఏదో వెల్మా పాలసీలో విద్యాసాగర్ దగ్గర వినోద్ కుమార్ దగ్గర పోయి లాలూచి పడి మేయర్ పదవి తెచ్చుకొని 5 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం అనుభవించి అవినీతికి పాల్పడి ఇప్పుడు వేరే పార్టీలో పోయినాడు. సునీల్ రావు పార్టీ ఎందుకు చేంజ్ చేసిండు? అతను ఏదో బీజేపీలోకి పోయి ఏదో ఉద్ధరిద్దామని కాదు, అతను ఉన్న ఆస్తులను కాపాడుకున్నందుకు పోయిండు. ఎందుకంటే అతను కోట్లు సంపాదించిండు. ఇప్పుడు ఎట్లయినా మేయర్ పోయినాక పదవి పోతే ఎట్లయినా ఇంక్వైరీ ఏదో చేస్తారు. దాన్ని బట్టి ఈ ఓన్లీ తన ఆస్తులను కాపాడుకున్నందుకు పోయి తప్పించి ఏం పోలేదు. ఇప్పుడు ఈ మధ్య సునీల్ ఈ ఎంఏ వాళ్ళు 2 దాకా దోలిన వాళ్ళు ఎంఏ వాళ్ళని తీసుకొని బండి సంజయ్ పొద్దుగాలేస్తే ముస్లింలపై మీద మైనార్టీల మీద విషయం పాకుతాడు. అలాంటి సునీల్ రావు ఎంఏ వాళ్ళు వేసి బండి సంజయ్కు పెద్ద పూలమాల వేసి సంప్రదించారు. ఇప్పుడు ఏమైంది? మిమ్మల్ని అంత 3 విధికలు వెళ్ళిపోయింది ఆయన బీజేపీలకు. కావున ఇప్పుడు ఇంకో విషయం, ఇతని మన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారికి కూడా అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయంటుండు. ఆదిలాబాద్లో వ్యక్తి పై బినామీ ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్లో ఎన్నో విల్లాలు వీళ్ళిద్దరి ఏమేమి ఆరోపణలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నారో వీళ్ళిద్దరు ఆరోపణలు మేము కూడా రాసుకున్నాము. వీరిపై సిబిసిఐడి చేత విచారణ జరిపించాలని ఉన్నది. సిబిసిఐడి అధికారులకు మేము ఫిర్యాదు చేస్తాము. వీరిద్దరిపై విచారణ జరిపించాలని కోరుతున్నాము. సునీల్ రావు గారు నోరు కూడా మన ఈ గంగుల కమలాకర్ గారు సంజయ్ గారిపై పెదవి కూడా పెరపడలేదు. ఎందుకంటే పాత కేసులు ఇంతకుముందు ఈడీకి కంప్లైంట్ ఇచ్చినారు, గ్రాండెడ్ విషయంలో ఢిల్లీ పోయి కంప్లైంట్ ఇచ్చినారు. మళ్ళీ ఒక బ్యూటీ పై పార్లర్ మహిళ
శృంగారాలు ఇలాంటి మళ్ళీ బయట ఎక్కడ పెడతాడని భయంతో కమలాకర్ బండి సంజయ్ మీద మాట్లాడటం లేదు. ఎందుకంటే ఐటీ ఎస్ఎల్ స్ట్రాంగ్ ఉన్నది బీజేపీ వాళ్ళది, భయపడుతూ రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి బడి రాజకీయం చేస్తూ అవినీతి చేస్తున్న ఇలాంటి నాయకులపై ఈ ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి వారిపై తగిన బుద్ధి చెప్పాలని మేము మైనార్టీ కాంగ్రెస్ తరఫున కోరుచున్నాము. మరియు ఇలాంటి అవినీతి ఆరోపణ నాయకులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని జిల్లా కాంగ్రెస్ మైనార్టీ పక్షాన హెచ్చరిస్తున్నారు.